నిన్నటి కరెంట్ అఫైర్స్ లో చివరి ప్రశ్నకు సమాధానం. లేక్ విక్టోరియా ఏ దేశాల మధ్య బోర్డర్ గా ఉంది? లేక్ విక్టోరియా ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మంచినీటి సరస్సు. తూర్పు ఆఫ్రికాలో ఉన్న ఈ సరస్సు టాంజానియా, ఉగాండా, కెన్యాతో సరిహద్దులను పంచుకుంటోంది. కెన్యాలో విక్టోరియాను న్యాంజా, ఉగాండాలో నలుబాలే, టాంజానియాలో ఉకెరేవే అని పిలుస్తారు. ఈ సరస్సు నుంచి ఏటా 1 మిలియన్ టన్నుల మంచినీటి చేపల్ని ఉత్పత్తి చేసి మంది ప్రజలు జీవనోపాధి పొందుతున్నారు. ఇక మొదటిది, నింగిలోకి దూసుకెళ్లిన జిఎస్ఎల్వి F-15. శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ నుంచి ఇస్రో 100 రాకెట్ ప్రయోగాలను పూర్తి చేసుకుని చరిత్ర సృష్టించింది. షార్లోని 2వ లాంచ్ ప్యాడ్ నుంచి క్రయోజెనిక్ జిఎస్ఎల్వి F-15 రాకెట్ NVS-02 శాటిలైట్ తో నింగిలోకి దూసుకెళ్లింది. భౌగోళిక, వైమానిక, సముద్ర నావిగేషన్ సేవల కోసం ఈ ఉపగ్రహ ప్రయోగం ఉపయోగపడనుంది. వ్యవసాయంలో సాంకేతికత, విమానాల నిర్వహణ, మొబైల్ పరికరాల్లో లొకేషన్ ఆధారిత సేవలను కూడా అందించనుంది. ఇక రెండవది, ఇండియా ఇండోనేషియా మధ్య కీలక ఒప్పందాలు. ఇండియా ఇండోనేషియా మధ్య 5 కీలక ఒప్పందాలు జరిగాయి. రిపబ్లిక్ డే వేడుకలకు ఇండియాకు ముఖ్య అతిథిగా వచ్చిన ఇండోనేషియా అధ్యక్షుడు సుబియాంటోతో ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో సమావేశమయ్యారు. ఆరోగ్యం, సముద్ర భద్రత, కల్చర్, డిజిటల్ స్పేస్ వంటి రంగాల్లో ఇరు దేశాల మధ్య ఒప్పందాలు చేసుకున్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రత, అంతర్జాతీయ చట్టాల కొనసాగింపు ఎప్పట్లాగానే ఉంటుందని, బ్రిక్స్ కూటమిలో ఇండోనేషియా చేరేందుకు మద్దతిస్తామని ప్రధాని మోదీ తెలిపారు. ఇక మూడవది, మార్చ్ 29న తొలి సూర్యగ్రహణం. ఈ ఏడాది మార్చ్ 29న తొలి సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఆ రోజు మధ్యాహ్నం 2:20 మొదలై సాయంత్రం 6:16 సూర్యగ్రహణం ముగుస్తుంది. అయితే ఇది పాక్షిక సూర్యగ్రహణం మాత్రమే. ఇది భారతదేశంలో కనిపించదని నిపుణులు తెలిపారు. నార్త్, సౌత్ అమెరికా, యూరప్, ఆఫ్రికా, గ్రీన్లాండ్, రష్యా దేశాల్లో ఇది కనిపిస్తుందని పేర్కొన్నారు. ఇక నాలుగవది, వడ్డీ రేట్లను సవరించిన RBI. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్లోటింగ్ రేట్ బాండ్స్ 2035 వడ్డీ రేట్లను సంవత్సరానికి 6.66% నిర్ణయించినట్లు RBI తెలిపింది. జనవరి 25, 2025 నుంచి జనవరి 24, 2030 వరకు ఈ వడ్డీ రేట్లు వర్తిస్తుంది. ఫ్లోటింగ్ రేట్ బ్యాంక్ అనేది గవర్నమెంట్, రిజర్వ్ బ్యాంక్ మధ్య ఉండే ప్రైవేట్ ప్లేస్మెంట్. ప్రతి 5 ఏళ్లకొకసారి వడ్డీ రేట్లను సవరిస్తారు. ఇక ఐదవది, వక్ఫ్ సవరణ బిల్లుకు జేపీసీ ఆమోదం. వక్ఫ్ సవరణ బిల్లుకు జేపీసీ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు పరిశీలన కోసం ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ బీజేపీ సభ్యులు సూచించిన అన్ని సవరణలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిల్లుకు ఆమోదం తెలిపింది. మొత్తం 44 మార్పులు సూచించగా 14 సవరణలను కమిటీ ఆమోదించింది. జనవరి 31న తుది నివేదిక లోక్సభకు అందజేయనున్నట్లు సమాచారం. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, సమ్మాన్ సంజీవని యాప్ ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.